చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు కరుణామయుని కరుణను పొంది కలువరి బలియాగం పాపక్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం కరుణామయుని కరుణను పొంది కలువరి బలియాగం పాపక్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం పరమ ప్రసాదము గైకొనరారండి ఉదయపు వాచెను తీర్చును రారండి పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పూజా బలి ఈ తలంపుల నిమిత్తమై ప్రత్యేకితముగా సమర్పించబడుచున్నది. విశాఖపట్నం అగ్రపీఠం పెందుర్తి విచారణ దివ్యవాణి టీవీ మొలనిధి దాతలు చందా వసంతకుమారికి దేవుని దీవెనలు ఆరోగ్యములు, సుజాత సంజీవ్ సునీత విశ్వప్రసాద్ రాజ్ కుమార్ సౌజన్యులకు మంచి భవిష్యత్తు, చంద రాజశేఖర్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుచున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కీర్తిశేషులు శ్రీ ఉడుమల గ్రెగరీ రెడ్డి జయంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని బాలకిషోర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, లూర్ద్ రెడ్డి, రాజారెడ్డి, అలెగ్జాండర్ రెడ్డి, జోసఫ్ రెడ్డి, మేరీ రాణి, సుందరి, తెరీసా మరియు ఉడుముల కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. శ్రీ ఉడుముల గ్రెగరీ రెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఉడుముల బాలకిషోర్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. శ్రీ ఉడుముల గ్రెగరీ రెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని శ్రీమతి ఉడుముల నిర్మలా ప్రకాష్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. శ్రీ ఉడుముల గ్రెగరీ రెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని శ్రీ ఉడుముల లూద్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. శ్రీ ఉడుముల గ్రెగరీ రెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని శ్రీమతి తుమ్మ మేరీ రాణి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. శ్రీ ఉడుముల గ్రెగరీ రెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని శ్రీ ఉడుముల రాజారెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. శ్రీ ఉడుముల గ్రెగరీ రెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని శ్రీ ఉడుముల అలెగ్జాండర్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. శ్రీ ఉడుముల గ్రెగరీ రెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని శ్రీమతి తుమ్మ సుందరి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. శ్రీ ఉడుముల గ్రెగరీ రెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని శ్రీమతి సలిబెన్ల తెరీసా మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. శ్రీ ఉడుముల గ్రెగరీ రెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని శ్రీ ఉడుముల జోసఫ్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఏలూరు విచారణ దోమ అన్నమ్మ కుటుంబములు దేవుని దీవెనలు ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. మేరీ థామస్ కుటుంబములు
దేవుని దీవెనలు, ఆరోగ్యములు, శాంతి సమాధానము, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఊషా పురుషోత్తం, ఉషారాణి లిఖితలకు దేవుని దీవెనలు, ఆరోగ్యములు, లిఖితకి రాసిన మరియు రాయబోవు పరీక్షలలో విజయం చేకూరి మంచి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేలాగున దీవించి, మరియు పురుషోత్తం గారు, ఉషారాణిలకు మంచి ఆరోగ్యములు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ రెండవ రోజు వడకానికి మిమ్మల్ని అందరినీ కూడా మరొక మారు ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఈ రెండవ రోజు వడకములో క్రీస్తుతో మనం నడవాలి అని, విశ్వాసములో మనం నడవాలని ధ్యానం చేయబోతూ ఉన్నాం. నిన్నటి దినాన క్రీస్తు మీద ఆధారపడి జీవించాలని ధ్యానం చేసి ఉన్నాం. ఆయన మీద ఆధారపడి జీవించినప్పుడే ఆయనలో ఒక చక్కని కొత్త జీవితాన్ని జీవించగలమని, పాత జీవితానికి మనం స్వస్తి చెప్పి ఒక నూతన జీవితంలో మనం ప్రవేశించగలమని. మరి ఈ రోజున ఆయన మీద ఆధారపడటం మాత్రమే కాదు, ఆయనతో పాటు నడవాలి అని అనేక నడకలు మనం ఈ లోకంలో చూస్తూ ఉంటాం. రకరకాల నడకలు, చాలా ముచ్చటైన నడకలు. చిన్న పిల్లవాడు నడుస్తుంటే ఎంతో ముచ్చటగా ఉంటుంది, చూడాలని అనిపిస్తుంది. మరి ఇంకొంతమంది నడుస్తూ ఉంటారు, చాలా సీరియస్గా నడుస్తూ ఉంటారు. ఇంకొంతమంది మరి సాయంత్రం వేళలో చూస్తూ ఉంటాం, వారు ఏ విధంగా నడుస్తారో, తప్పటడుగులు కింద పడుతూ మళ్ళీ లేస్తూ. అది ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. అయితే ఈ రోజున ప్రభు ఏం అడుగుతున్నాడంటే, ఇదిగో నా అడుగుల్లో అడుగులు వేస్తూ నీవు నడవాలి అని. ఏ విధంగానైతే అగస్త్యుని వారు ధ్యానం చేస్తూ ఉన్నారు, ఒక తలంపు నిమిత్తమై ముఖ్యంగా ఆ త్రిత్వం గురించి ధ్యానం చేస్తూ దీనిలో ఉన్న మర్మం ఏమిటా అని చెప్పి అర్థం కాక, ఆ అర్థాన్ని తెలుసుకోవాలని, ఆ ప్రేమ రహస్యాన్ని తెలుసుకోవాలని ఆయన ధ్యానం చేస్తున్నప్పుడు ఆయనకి ఒక దృశ్యం కనపడుతుంది. పిల్లకు సహోదరి సహోదరులారా, ఆ అడుగులు చూస్తూ ఉంటాడు. మరి ఇదిగో ప్రభు ఈ రోజున అంటున్నాడు, ఇదిగో నా అడుగుల్లో అడుగు వేస్తూ నీవు నా చెయ్యి పట్టుకొని నాతో పాటు నడవాలని. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది గొప్ప గొప్ప మహానుభావులు, అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులు, ప్రవక్తలు, బోధకులు, నాయకులు ఆ విధంగా నడిచిన వారు ఉన్నారు, నడవని వారు కూడా ఉన్నారు. కానీ నడిచిన వారి గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మరి ఆ విధంగా నడిచినప్పుడు వారు విజయాలు పొందటం, అద్భుతాలు చేయటం, గొప్ప గొప్ప సమస్యలు ఎదుర్కోవటం, సునాయాసంగా ఎదుర్కోవటం మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము జీవితంలో మనం చూస్తున్నాం, దేవుని యందు విశ్వాసముతో నడిచాడు, దేవునిలో నడిచాడు. దావీదు రాజును చూస్తున్నాం, దేవుని యందు విశ్వాసంతో నడిచాడు, దేవునిలో నడిచాడు. అబ్రహాము విశ్వాసం నడిచినప్పుడు గొప్ప గొప్ప కార్యములు చూశాడు. మోషే దేవుని విశ్వాసం నడిచినప్పుడు గొప్ప గొప్ప అద్భుతాలు చేశాడు. దావీదు దేవుని విశ్వాసం నడిచినప్పుడు ఎలుగుబంటిని, సింహాన్ని, గులియాతుని సంహరించాడు. సంసోను విశ్వాసం నడిచినప్పుడు తనకంటే భయంకరంగా ఉన్నటువంటి సింహాన్ని జయించాడు. చాలా సునాయాసంగా జయించాడని అక్కడ రాయబడి ఉన్నది.
ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ వడకంలో పాలు పంచుకునే మనం జయించలేమా? మదర్ తెరీసా గారిని మనం చూస్తూ ఉన్నాం. ఆమె జీవిత విధానాన్ని చూస్తున్నాం. దేశం కాని దేశం, ప్రాంతం కాని ప్రాంతం, మతం కాని మతం, కలకత్తా నగర వీధుల్లో అక్కడ వాళ్ళు ప్రాక్టీస్ చేసేటటువంటి, వాళ్ళు కొనసాగించేటువంటి మతం గురించి మనకు తెలుసు. అలాంటి ప్రాంతంలో ఆమె ఎన్నో ఎదురు దెబ్బలు ఎదుర్కొన్నది. సింహం కంటే, ఎలుగుబంటి కంటే కూడా, తనకంటే కూడా ఎత్తైన సమస్యలు ఆమెకు ఎదురుగా వచ్చినాయి. అన్నిటిని కూడా సునాయాసంగా జయించింది. కేవలం దేవుని యందు విశ్వాసం కలిగి ఆ విశ్వాసంలో నడవటం మాత్రం ద్వారానే. మరి మదర్ తెరీసాను దీవించిన దేవుడు, నడిపించిన దేవుడు, అగస్త్యుని గారిని దీవించి నడిపించిన దేవుడు, అబ్రహాము, దావీదు, మోషేలను, సంసోలను దీవించి నడిపించిన దేవుడు మనల్ని మర్చిపోతాడా? మన చెయ్యి విడిచిపెడతాడా? మనల్ని త్రోసివేస్తాడా అని ఈ రోజున మనం రోషము కలిగినటువంటి క్రైస్తవుడిగా, రోషము కలిగినటువంటి క్రైస్తవ రాలిగా ఈ రోజున నీవు దేవుణ్ణి అడుగు. యాకోబు ఏ విధంగానైతే దేవుణ్ణి అడిగాడయ్యా, నీవు దీవించనిదే నిన్ను విడిచిపెట్టను అని ఏ విధంగానైతే దేవుడితో పోరాటం చేశాడు, కుస్తీ పడ్డాడు, దీవించేంత వరకు విడిచిపెట్టలేదు. నీవు కూడా ఈ రోజున ఈ వడకములో పాల్పంచుకునే ప్రతి బిడ్డ కూడా ఈ రోజున ప్రార్థన చేయాలి. ఏదో ప్రార్థనలో పాల్పంచుకుంటున్నాం, ఏదో చూస్తూ ఉన్నాం, ఏదో వింటున్నాం అని కాకుండా, ఇది చాలా దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశము, ప్రశస్తమైనటువంటి సమయం అని భావించి ఈ వడకములో మనం సమర్థవంతంగా, ఫలభరితంగా పాల్పంచడానికి ప్రయత్నం చేద్దాం. ఆస్క్ అండ్ ఇట్ విల్ బి గివెన్ అన్ టు యూ. నీవు అడుగుడే నీకు వసగబడినని ప్రభు అంటున్నాడు. నీవు అడుగుతున్నావా? ఆ వాక్యాన్ని మర్చిపోయావా? పవిత్రమైనటువంటి పూజా బల్లో పాల్పంచుకుని మనందరం కూడా ఈ రోజున మనం ధ్యానం చేద్దాం, ఆత్మ పరిశీలన చేసుకుందాం. అయ్యా, ఇదిగో నువ్వు నడవమన్నావే, నీ చేయి పట్టుకోమన్నావే, నీ అడుగుల్లో అడుగు వేయమన్నావే, కానీ సైతాను శోధించి నన్ను ఎత్తుకొని పోతూ ఉంది. క్రద్ద ఏ విధంగానైతే ఆ కోడి పిల్లను ఎత్తుకొని ఎత్తైన ఆకాశానికి వెళ్ళి ఎక్కడో జార విడుస్తుందో, నాశనం చేస్తుందో, దానిని గాయపరిచి ఎక్కడో సముద్రంలోనో, కొండల మీదనో, బండ్ల మీదనో, రోడ్ల మీద పడవేస్తుందో, నా మనసుని, నా ఆలోచనల్ని, నా జీవితాన్ని ఆ విధంగా సైతానుడు ఛిద్రం చేస్తూ ఉన్నాడు, చిందరవందర చేస్తూ ఉన్నాడు. అందుకనే ప్రభువా, కొన్ని సందర్భాల్లో నీ చెయ్యి జారిపోయిందయ్యా, నీ చెయ్యి విడిచిపెట్టానయ్యా అనే సందర్భాలు ఉంటే ఈ సమయంలో జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడి దేవుని క్షమాపణ అడుక్కొని ఈ పూజా బల్లో పాలు పంచుకుని అర్హతను దయచేయమని వేడుకొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వరా, సకల సద్గుణ రాశివైన నీవు మా హృదయములను నీ నామం పట్ల ప్రేమతో నింపము. తద్వారా నీ పట్ల గాఢమైన పూజ్య భావమును కలిగించి మాలోని మంచిని పోషించి పెంచుము. నీ రక్షణ బాధ్యత ద్వారా నీవు పోషించి పెంచిన దానిని సంరక్షింపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచూ పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. ఈ క్షణము వరకును మేము ఆకలి దప్పులతో ఉన్నవారము. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము వచనములు 9 నుండి 15 వరకు.
పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము వచనములు 9 నుండి 15 వరకు. సహోదరులారా, మరణదండన విధింపబడిన వారమైనట్లు దేవుడు అపోస్తులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుష్యులకును ప్రదర్శనగా ఉన్నాము. క్రీస్తు కొరకు మేము అవివేకులము, కానీ క్రీస్తునందు మీరు వివేకవంతులు. మేము బలహీనులము, కానీ మీరు బలవంతులు. మేము తృణీకరింపబడుచున్నాము, కానీ మీరు గౌరవింపబడుచున్నారు. ఈ క్షణము వరకును మేము ఆకలి దప్పులతో ఉన్నవారము, మావి చింపిరి గుడ్డలు. మేము హింసింపబడుచున్నాము, ఊళ్ళు పట్టుకొని మేము తిరుగుచున్నాము. మా పోషణకై మేము ఎంతయో కష్టపడి పని చేయుదుము. మేము సంపింపబడినప్పుడు దీవింతుము, హింసింపబడినప్పుడు సహింతుము, అవమానింపబడినప్పుడు మనవి చేసుకొందుము. ఇప్పటి వరకును మేము ఈ లోకపు చెత్తగా మురుగుగా ఎంచబడి ఉన్నాము. మీరు సిగ్గుపడినట్లు చేయవలెనని నేను ఇట్లు వ్రాయుటలేదు. నా ప్రియపుత్రులుగా మీకు బోధించుటకే నేను ఇట్లు వ్రాయుచున్నాను. ఏలైనా క్రీస్తునందు మీ జీవితమున మీకు 10,000 మంది గురువులున్నను మీకు తండ్రి ఒక్కడే. ఏలైనా మీకు సువార్తను అందించుట ద్వారా క్రీస్తు యేసునందు నేను మీకు తండ్రినైతిని. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ఆయన తనకు మొరపెట్టు వారికి చేరువలోనే ఉండును. ప్రభువు ప్రతి కార్యమును న్యాయముతో చేయును. ఆయన చేయుదములెల్లా దయతో కూడియుండును. ఆయన తనకు మొరపెట్టు వారికి చేరువలోనే ఉండును. చిత్తశుద్ధితో ప్రార్థన చేయు వారికి దాపులోనే ఉండును. అందరూ ఆయన తనకు మొరపెట్టు వారికి చేరువలోనే ఉండును. తన పట్ల భయభక్తులు చూపు వారి కోరికలు తీర్చును. వారి మొరలు ఆలించి వారిని రక్షించును. తన్ను ప్రేమించు వారిని కాచి కాపాడును. దుష్టులను మాత్రము సర్వనాశనము చేయును. అందరూ ఆయన తనకు మొరపెట్టు వారికి చేరువలోనే ఉండును. నేను నిరంతరము ప్రభువును స్తుతింతును. ఆయన పవిత్ర నామమును ప్రాణులెల్లా సదా సన్నుతించునుగాక. అందరూ ఆయన తనకు మొరపెట్టు వారికి చేరువలోనే ఉండును. జీవనాథుడు యేసువి, ప్రేమధాముడు క్రీస్తువి, ఆ ప్రభువాకులు అమృతమై అందరి మనవులు పొంగవా. ఆ ప్రభువాకులు అమృతమై అందరి మనవులు పొంగవా. జీవనాథుడు యేసువి, ప్రేమధాముడు క్రీస్తువి, ఆ ప్రభువాకులు అమృతమై అందరి మనవులు పొంగవా. ఆ ప్రభువాకులు అమృతమై అందరి మనవులు పొంగవా.
శాంతి కాంతి కూర్చాడు. హల్లెలూయా హల్లెలూయా, సత్యమునే బోధించాడు. హల్లెలూయా హల్లెలూయా, శాంతి కాంతి కూర్చాడు. సత్యమునే బోధించాడు. జీవము మనలో నింపాడు. జీవన మార్గం చూపాడు. జీవము మనలో నింపాడు. జీవన మార్గం చూపాడు. జీవనాథుడు యేసువే, ప్రేమధాముడు క్రీస్తువే. ఆ ప్రభువాకులు అమృతమై అందరి మనవులు పొంగవా. ఆ ప్రభువాకులు అమృతమై అందరి మనవులు పొంగవా. జీవనాథుడు యేసువే. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 6వ అధ్యాయము 1వ వచనము నుంచి 5వ వచనము వరకు. యేసు ఒక విశ్రాంతి దినమున పంట చేలకుండా పోవచుండగా శిష్యులు వెన్నులు త్రుంచి చేతితో నులిమికొని తినసాగిరి. విశ్రాంతి దినమున నిషేధింపబడిన కార్యమును మీరు ఎలా చేయుచున్నారు అని పరిసయ్యులలో కొందరు ప్రశ్నించిరి. అందుకు యేసు వారితో, దావీదు అతని అనుచరులు ఆకలి కొనినప్పుడు ఏమి చేసినది మీరు ఎరుగరా? అతడు దేవుని ఆలయములో ప్రవేశించి యాజకులు తప్ప ఇతరులు తినకూడని నైవేద్యపు రొట్టెలను తాను తిని తన అనుచరులకు పెట్టెను కదా. మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు అధిపతి అని పలికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Thank you, Jesus. Thank you, Jesus. Praise you, Jesus. Praise you, Jesus. Adore you, Jesus. Glorify you, Jesus. Glorify you, Jesus. Worship you, Jesus. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 పిల్లలకు సహోదరి సహోదరులారా, ఈ 2వ రోజు ధ్యాన వడకములో పూజా బలిలో మనం విశ్వాసములో నడవాలి అని అంశం మీద ధ్యానం చేయుటకు మనం సిద్ధపడుతూ ఉన్నాం, ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి మనందరికీ ఈ దివ్యవాణి టీవీ ఛానల్ ఇచ్చేటువంటి ఎంతో విలువైనటువంటి కానుక, గొప్ప సమయం ఇది. మరి ఈ వాక్యాన్ని మననం చేస్తూ క్రీస్తులో నూతన జీవితాన్ని జీవిస్తూ ఆయనలో బలపడటానికి మనందరం కూడా ప్రయాసపడాలా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. మనం చెప్పుకొని ఉన్నాం నడవాలి అని, ఇంకా చెప్పుకొని ఉన్నాం దేంట్లో నడవాలి అంటే క్రీస్తులో విశ్వాసములో నడవాలి అని. వీ హ్యావ్ టు వాక్ ఇన్ ఫెయిత్, వీ హ్యావ్ టు వాక్ విత్ గాడ్ ఇన్ ఫెయిత్. మరి దేవుని యందు విశ్వాసం నడిస్తే మనకేమవుతుంది? దానివల్ల ఏమిటి ప్రయోజనం, ఏమిటి ఉపయోగం అనంటే ఆయన ఒక రచయిత అంటున్నాడు, ఇఫ్ యు వాక్ విత్ గాడ్ ఇన్ ఫెయిత్ యు విల్ కాంక్వర్ ద ఫియర్. ఏమంటున్నాడు? దేవుని యందు విశ్వాసములో నడిస్తే భయాన్ని, పిరిగితనాన్ని నీవు జయించగలుగుతావు అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
భయం వేస్తుందా? మీకు భయం వేస్తుందండి? మీకు భయం వేస్తుందండి? నాకైతే భయం వేస్తుంది. కొన్ని సందర్భాలు నేను భయపడ్డాను. ఉరుములంటే భయం, మెరుపులంటే భయం. మీకు భయం లేదో మరి? మరి మన అందరి జీవితాల్లో ఏదో ఒక సందర్భంలో భయపడుతూ ఉంటాం. కొంతమంది పామును చూస్తే భయపడుతూ ఉంటారు, కొంతమంది కోతిని చూస్తే భయపడుతూ ఉంటారు, కొంతమంది కుక్కను చూస్తే భయపడుతూ ఉంటారు, కొంతమంది బలిని చూస్తే యాక్ అని భయపడుతూ ఉంటారు. రకరకాల భయాలు మనలో ఉంటూ ఉంటాయి. కొంతమంది అసలు జీవితాన్ని గురించే భయపడుతూ ఉంటారు, మరికొంతమంది రేపటి దినం గురించి భయపడుతూ ఉంటారు. ఇలా రకరకాల భయాలు, ఆందోళనలు మనలోకి వచ్చి మనలో ఒక పిరిగితనాన్ని కలుగజేస్తాయట. మరి ఈ భయాన్ని, ఈ పిరిగితనాన్ని, ఈ ఆందోళన జయించాలంటే ఇదిగో మనం ప్రభుతో పాటు నడవాలట. ఆయనతో పాటు నడిచినప్పుడు, విశ్వాసం నడిచినప్పుడు దానివల్ల మనకు కలిగే ప్రయోజనము, ఈ భయాన్ని, పిరిగితనాన్ని జయించగలుగుతాం అని చాలా స్పష్టంగా వాక్యం మనం సెలవిస్తూ ఉంది. పిల్లలకు సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఫియర్ ఇంగ్లీష్లో, తెలుగులో భయం అంటున్నాం, పిరిగితనం అంటున్నాం, ఇంగ్లీష్లో దాన్ని ఫియర్ అంటూ ఉన్నాం. ఈ ఫియర్కి 2 రకాల అర్థాలు ఉన్నాయంట. 2 రకాల అర్థాలు. మొదటిది ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్, అన్నీ మర్చిపోయి పరిగెత్తు. రెండవది ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్, లేదా ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్. ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్ అండ్ ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్. అన్నీ కూడా మర్చిపోయి పరిగెత్తు, అన్నీ కూడా ఎదుర్కొని తిరిగి లేచి నిలబడు. చూడండి 2 అర్థాలు. మరి నిన్ను తిరిగి లేపేది, లేదా అన్నీ మర్చిపోయి జీవితంలో చకచక ముందుకు వెళ్ళేలాగా చేసేది ఏమిటంటే ద ఎలక్ట్రిసిటీ, ద పవర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అంటే ద డివైన్ ఎలక్ట్రిసిటీ, ద డివైన్ పవర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మనకు తెలుసు రకరకాల కరెంటు వైర్లు ఉంటూ ఉంటాయి. కొన్నేమో 5 kV అని, లేదా 10 kV అని, 15 kV అని. వైర్ కెపాసిటీ పెరిగే కొద్దీ ఆ పవర్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. కొన్ని వైర్లకైతే కొంచెం దూరంలో కూడా ఉండకూడదంట, లాగేసి చంపేసిద్దంట. మరి అంత శక్తి గలది డివైన్ పవర్ అంటే దేవుని యొక్క శక్తి. మరి ఈ విధంగా మనల్ని నడిపించేది ఏమిటంటే దేవుని శక్తి. నమ్ముతారా? నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టాలా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎస్, మనం నమ్మి తీరాల్సిందే. మనం అనేక మంది పునీతుల గురించి తెలుసుకుంటాం, కానీ మనకు తెలిసిన, మనం చూసిన పునీతురాలు మన కళ్ళ ఎదుట చాలామంది. ఎవరు చెప్పాలండి? ఆ పేరు మీరు చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మదర్ తెరిసా గారు. వెరీ గుడ్. మదర్ తెరిసా గారు చాలామంది చూశారు. మరి చూడనటువంటి పునీతులు ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా మనం చూసిన వారిని ఇంకా ఎక్కువ నమ్ముతూ ఉంటాం. కాబట్టి ఈ యుగంలో వారు, మరి ఆమెకు ఎంత శక్తినిచ్చాడు దేవుడు. ఆమె పెద్ద పర్సనాలిటీ తోటి ఉందా? చూడంగానే వణిగిపోయేంత పర్సనాలిటీ ఆమెకుందా? లేదా నోరు తెరిచి గట్టిగా గదిమితే గజగజ వణికిపోయేటువంటి స్వరమా? లేదా మహారాణిలాగా చక్కని అందమైనటువంటి మరి ఆ స్త్రీనా? కానీ అన్నిటికి మించి, ఇప్పుడు నేను ఏమైతే చెప్పానో అన్నిటికి మించిన శక్తి దేవుడు ఆ తల్లికి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి అంత ద డివైన్ ఎలక్ట్రిసిటీ, ద పవర్ ఆఫ్ డివైన్ ఎలక్ట్రిసిటీ అని చెప్పాము. మరి నీవు అన్ని మర్చిపోయి పరిగెత్తాలంటే, అన్నిటినీ ఎదుర్కొని లేచి నిలబడాలి అంటే, ఇఫ్ యు వాంట్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్ అండ్ ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్, యు నీడ్ డివైన్, ద పవర్ ఆఫ్ డివైన్ ఎలక్ట్రిసిటీ. The God blessed Abraham, the God blessed Moses, the God blessed David, the God blessed Joseph, the God blessed Samson. వీళ్ళందరినీ కూడా దేవుడు ఇంత శక్తితోనే దీవించాడు, బహుగా దీవించాడు, గొప్పగా దీవించాడు. మరి ప్రియులకు సహోదరి సహోదరులారా, అదే శక్తిని ఈ రోజున ఆ దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. చదువుకుందాం. 2 తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు, మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ఆయన మనకు శక్తి, ప్రేమ, ఆయన మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడట మనకి
పిరికితనంతో కూడిన ఆత్మనివ్వలేదట. ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మనిచ్చాడట. ఎంత గొప్ప ఆత్మ, ఎంత గొప్ప దీవెన, ఎంత గొప్ప ఆశీర్వాదం. దేవునికి వందనాలు చెబుదామా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి చాలా మంది చూస్తూ ఉంటాం, వారికి ఉన్న జబ్బులు, ముఖ్యంగా క్యాన్సర్ జబ్బు అని ఎంత భయపడుతూ ఉంటారు. రకరకాల జబ్బులు ఉంటాయి, లేదా అప్పు బాధలు, అప్పు సమస్యలు ఉంటాయి. పెరిగే కొద్ది వడ్డీ పెరిగిపోతూ ఉంటుంది. ఫోన్ చేస్తే భయం ఎత్తాలంటే, ఎందుకంటే ఇస్తావా చస్తావా అని భయపెడుతూ ఉంటాడు. ఇలా ఎన్నో సమస్యలు ఆఫీసులో, ఉద్యోగ విషయంలో, లేదా నీ యొక్క జాబ్ చేసేటువంటి ప్లేస్లో, అనేక ప్రాంతాల్లో కొంతమందికి పంట పొలానికి వెళ్ళాలంటే భయం. ఇదిగో నేను ఇంత పెట్టుబడి పెట్టాను, తిరిగి నాకు ఈ యొక్క డబ్బు వస్తుందా లేదా, ఈ పంట ఫలిస్తుందా లేదా అనే ఒక ఆందోళన, భయం. ఇలాంటి భయాలతోటి వణికిపోతూ ఉంటారంట. కానీ దేవుడు అంటున్నాడు, నీవు వణికిపోవాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. నీవు ప్రశాంతంగా ఉండు, తలుపులు మూసుకొని ఉండు. ఎప్పుడైతే ఆ పిరిగితనం, ఆ భయం తలుపు తడుతుంది, తట్టినప్పుడు నీవు వెళ్ళి తీయద్దంట తలుపు, నీవు తీయద్దంట. మరి ఎవరు తీయాలి తలుపు? ఇప్పుడే చదువుకొని ఉన్నాం మనం. ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహము, వాటితోటి ఆలోచన చేయాలట. అవి ఆలోచన చేసినప్పుడు మనలో విశ్వాసం అనేది కలుగుతుందట. చదువుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. ఇవి అన్నీ తెలిసిన మనము ఏమందుము దేవుడు మన పక్షమున ఉన్నచో. చూడండి, దేవుడు మన పక్షమున ఉన్నచో ఇక మనకి విరోధి ఎవడు? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన పక్షాన ఉంటే మనకి శత్రువు ఎవరు? మనకి విరోధి ఎవరు? మనం ఎందుకు భయపడాలి? ఎవరికి భయపడాలి? కాబట్టి ఇవన్నీ కూడా భయాలు నీకు తలుపు తట్టినప్పుడు, నీ హృదయాన్ని తట్టినప్పుడు, అలా తట్టినప్పుడు నువ్వు ఏ మాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు. తలుపు నువ్వు తీయద్దంటున్నాడు. విశ్వాసాన్ని పంపించు, విశ్వాసము తలుపు తెరుస్తుంది. నీ పక్షాన ప్రభువే ఆ తలుపు తెరుస్తాడు. నీతో ఉన్న ప్రభువే, నీలో ఉన్న ప్రభువే నీ ద్వారా ఆ తలుపు తెరిపించి ధైర్యంగా సమాధానం చెబుతాడు. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం అంతా కూడా చదివితే, ఇప్పుడు మనకి సమయం లేదు కాబట్టి మన ఖాళీ సమయాల్లో మరి ఆ అధ్యాయాన్ని చదివితే అక్కడ మన ఈ గొప్ప గొప్ప విషయాలు కనిపిస్తూ ఉంటాయి. దావీదు చిన్నవాడైన దావీదుని దేవుడు ఏ విధంగా దీవించాడో అక్కడ మనం చదువుతున్నాం. ఎలుగుబండితోటి యుద్ధం చేసి ఎలుగుబండిని చంపేటువంటి ధైర్యవంతుడు, సింహముతో కలబడి సింహాన్ని చంపినటువంటి బలవంతుడు, అందుకంటే ఇంకా గొలియాతుతో యుద్ధానికి దిగినటువంటి ధీరశాలి, ధైర్యవంతుడు. ఇవన్నీ కూడా దావీదుకి ఎలా వచ్చినాయి? ధర్మశాస్త్రాన్ని పారాయణం చేయటం, దేవునియందు అపారమైన విశ్వాసం కలిగి జీవించటం, దేవునియందు భయభక్తులు కలిగి జీవించటం వలన ఇదిగో ఆయనకున్న ఆ విశ్వాస బలం, బుద్ధి బలమే ఆ కండబలం కంటే గొప్పదైంది. అందుకని దేవుడు అనుగ్రహించినటువంటి ఆ ఇంద్రియ నిగ్రహ శక్తితోటి, ఆ ప్రేమ శక్తితోటి ఆయన ఇవన్నిటిని కూడా సునాయాసంగా జయించగలిగాడు. ఎప్పుడైతే దావీదు గొలియాతుని చూస్తూ కోపం తెచ్చుకున్నాడు, ఎందుకంటే దేవుడు అనుకున్న పవిత్ర ప్రజలని దూషిస్తూ ఉన్నాడు. అన్నిటికంటే మిన్నగా ప్రాణంగా భావించేటువంటి యావే దేవుని దూషిస్తూ ఉన్నాడు, అవమానపరుస్తూ ఉన్నాడు. ఎవరు కూడా సాహసించడం లేదు, భయపడుతూ ఉన్నారు. అందరూ ఆశ్చర్యపోయే విధముగా, అందరూ నోళ్ళు మూయించే విధముగా, అందరూ నోటి మీద వేలు వేసుకునే విధముగా నేను పోరాడతాను మా ప్రజల తరపునని ముందుకు వచ్చాడు దావీదు. సొంత ప్రజలే ఆశ్చర్యపోతున్నారు, మరి ఎగతాళి చేసే విధముగా చూస్తూ ఉన్నారు. నువ్వా అంత పెద్ద గొలియాతుని జయించేది? ఒకసారి చూడు గొలియాతుని, నీకంటే 2-3 అంతలు ఎత్తు ఉన్నాడు, ఎంతో ట్రైనింగ్ పొంది వచ్చాడు, హెల్మెట్ ధరించాడు, కవచాలు ధరించాడు, నీకంటే చాలా ఆజానుభావుడు ఎత్తుగా ఉన్నాడు, నువ్వేం పొట్టివాడివి. ఆ ఎత్తుగలటువంటి
గొలియాతుని జయించగలవా? ప్రియులకు సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే దావీదు తనంతట తాను గొలియాతు ఎదురుగా నిలబడలేదు. దేవుని నామములో, దేవుని యందు అక్కడ నిలబడ్డాడు. దేవుడు నన్ను ఆదేశిస్తున్నాడు, నేను దేవుని నమ్ముకున్నానని నిలబడ్డాడు. తనకంటే ఎత్తుగా ఉన్న గొలియాతు చూశాడు, కానీ తాను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, అంతకంటే ఇంకా ఎత్తుగలవాడు, అంతకంటే ఇంకా మహిమ గలవాడు. తనకున్న విశ్వాసం గొలియాతు కంటే పెద్దలా కనిపించింది కాబట్టి, ఆయన నమ్ముకున్న దేవుడు అంతకంటే గొప్పవాడు కాబట్టి గొలియాతుని సునాయాసంగా ఓడించగలిగాడు. ప్రియులకు సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో కూడా ఎన్నో సమస్యలు, బాధలు, వేదనలు వస్తూ ఉంటాయి. మన శక్తి కంటే ఇంకా అవి బలంగా ఉంటూ ఉంటాయి. మనకున్న ఆస్తి కంటే ఇంకా బలంగా ఉంటూ ఉంటాయి. మన ఆలోచనల కంటే ఇంకా ఎత్తుగా కనిపిస్తూ ఉంటాయి. గమనించండి, అన్నిటికంటే శక్తి గలవాడు, అన్నిటికంటే గొప్పవాడు మన దేవుడు. ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. చదువుకుందాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం. ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణము లేదు. వేరొకని యందు రక్షణము లేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఆయన యందు తప్ప ఇంకెక్కడ కూడా రక్షణ లేదు. అబ్రహాము ఒక అన్యుడిగా అడుగు పెట్టాడు, దేవుని నమ్ముకొని. తిరిగి ఆయన దేవుని చెప్పినటువంటి పనులు చేశాడు, ప్రాంతానికి వెళ్ళాడు. తిరిగి ఒక అన్యుడిగా వెళ్ళినటువంటి అబ్రహాము విశ్వాసానికి తండ్రిగా తిరిగి వచ్చాడు. మోషే గొర్రెలు కాల్చుకుందామని వెళ్ళాడు, మండుచున్న పదలో ప్రభు పలకరించాడు. గొర్రెలు కాల్చుకోవడానికి వెళ్ళినటువంటి మోషే గొప్ప నాయకుడిగా తిరిగి వచ్చాడు. యోసేపు అన్నలు కొట్టి చంపివేసేంతగా భయంకరంగా గాయపరిచి ఐగుప్తునికి అమ్మివేశారు. అమ్ముడు పోయినటువంటి యేసోబు, బానిసగా వెళ్ళిన యేసోబు తిరిగి ఒక రాజుగా, ఒక మంత్రిగా, ఒక అధికారిగా వచ్చాడు. అన్నలకి టిఫినీలో క్యారేజీల్లో మోస్తున్నటువంటి దావీదు, టిఫినీలతో వెళ్ళినటువంటి, అన్నం బాక్సులతో వెళ్ళినటువంటి, క్యారేజీలు మోసుకుంటా వెళ్ళినటువంటి దావీదు తిరిగి గొప్ప విజయముతో ఇంటికి వచ్చాడు గొలియాతు మీద. ప్రియులకు సహోదరి సహోదరులారా, సౌలు రాజు గాడిదల కోసం వెళ్ళాడు, తిరిగి అభిషేకం పొంది రాజుగా వచ్చాడు. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ రోజున కుమిలిపోయి ఉండవచ్చు, నువ్వు కృంగిపోయి ఉండవచ్చు, వేదనలు శోధనలతో నలిగిపోయి ఉండవచ్చు. నిన్ను ఆయన మహిమగల వ్యక్తిగా చేయబోతూ ఉన్నాడు. ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్ అంటున్నాడు. ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్ అని అంటున్నాడు. మనం చెప్పుకున్నాం పూజారంభంలో, వై బికాస్ మన దేవుడు రోషం గల దేవుడు కాబట్టి మనం కూడా రోషం గల విశ్వాసులుగానే ఉండాలి. అన్నిటికీ లొంగిపోకూడదు, కృంగిపోకూడదు, నలిగిపోకూడదు అని ప్రభు చేయబట్టుకొని లేపుతూ ఉన్నాడు. ఒక రోజున తండ్రి కూతుళ్ళు కలిసి కొండ ప్రాంతంలో ప్రయాణం చేస్తూ ఇంటికి వెళుతున్నారట. కొండ ప్రాంతం అంటే మనకు తెలుసు, టిబెట్, నాగాల్యాండ్, మేఘాలయ, షిల్లాంగ్ అలాంటి ప్రాంతాల్లో చూస్తే ఎక్కువగా వాళ్ళు కొండల మీద, లోయల మీద, వంతెల మీద వెళ్తూ ఉంటారు. కింద నదిలో నీళ్లు పారుతూ ఉంటాయి, ఎత్తైన కొండలు, లోయలు. వెళుతుంటే తండ్రి అన్నాడట, అమ్మా ఇదిగో మనం కొంచెం దూరం వెళితే పెద్ద వంతెన వస్తుంది, ఈ ఒక్క వంతెన జాగ్రత్తగా దాటితే చాలు, ఇక మిగతావి చిన్న చిన్నవి దాటుకుంటా మనం ఇల్లు చేరవచ్చు, కాబట్టి ఈ ఒక్క వంతెన మాత్రం చాలా జాగ్రత్తగా దాటాలమ్మా. ఇది తాళ్లతో ఉన్నటువంటి వంతెన, కిందేమో నీళ్లు, నది భయంకరంగా పారుతూ ఉంటాయి, కాబట్టి జాగ్రత్తగా నా చేయి పట్టుకొని నాతో పాటు అడుగులో అడుగు వేసుకుంటూ ఈ వంతెన దాటమ్మా, ఇదిగో నా చేయి జాగ్రత్తగా పట్టుకోమ్మా అని తండ్రి ఆ చిన్న పాపకి చెప్పాడంట, కూతురికి. కూతురు చెప్పిందట, లేదు లేదు నాన్న, నేను నీ చేయి పట్టుకోను, నువ్వే నా చేయి పట్టుకో. ఏమంటుంది చిన్నారి పాప? నేను నీ చేయి పట్టుకోను, నువ్వే నా చేయి పట్టుకో అనిందంట. తండ్రికి ఆశ్చర్యం వేసింది, ఏమిటి నేనే నీ చేయి పట్టుకోవాలా? నవ్వుతా అందు కాబోలేమో అనుకున్నాడు. కానీ ఎందుకమ్మా అలా అడుగుతున్నావు అని అడిగితే, నాన్న నువ్వు నీ చేయి పట్టుకోమని చెప్పావు,
ఈ వంతెన భయంకరమైన వంతెన అని చెప్పావు, ఇది చాలా జాగ్రత్తగా దాటాలని చెప్పావు, కిందేమో భయంకరంగా నీళ్లు పారుతూ ఉంటాయని చెప్పావు. ఒకవేళ నువ్వు చెప్పినట్టుగానే నీ చేయి పట్టుకొని ఈ వంతెన దాటుతూ ఉంటుంటే, ఒకవేళ నేను చూడకూడదు అనుకుంటేనే కిందకు చూసి కళ్ళు తిరిగితే, నీ చేయి పట్టుకొని నడుస్తూ కళ్ళు తిరిగి పడిపోయాను అనుకో, వెంటనే నేను చేయి వదిలేస్తాను, ఆ కంతలో గుండా ఆ తాళ రంధ్రంలో గుండా నదిలో పడిపోయే ప్రమాదం ఉంది. అదే నేను చెప్పినట్టుగా నీవే నా చేయి పట్టుకుంటే, నేను కళ్ళు తిరిగి కింద పడిపోయినా నేను నీ చేతిలో ఆగిపోతాను. నీవు నన్ను లాగి పైకి ఎత్తి భుజం మీద ఉంచుకోగలవు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కని మాట. పిల్లరా, ధ్యానం అడుగులో ఉన్న మనందరూ కూడా ఆలోచన చేయాలి. నీవు దేవుని చెయ్యి పట్టుకోవటం కాదు, దేవుడే నీ చెయ్యి పట్టుకునేలాగున నీవు విశ్వాసంతో నడువు. ఆయన అడుగుల్లో అడుగు వేసి నడువు. నువ్వు ఆశించ మాకు దేవుడే నా చెయ్యి పట్టుకోవాలని, దేవుడే నీ చెయ్యి పట్టుకునేలాగున నువ్వు ప్రార్థన చేయి. నమ్మి విశ్వాసంలో ఆయనతో పాటు నడువు. వీరందరూ నమ్మారు కాబట్టి బైబిల్లో గొప్ప గొప్ప మహానుభావులు వారు విజయాన్ని సాధించారు. మనందరికీ మార్గచూపురులుగా ఉన్నారు ప్రియులకు సహోదరి సహోదరులారా. వారిలో చిన్నపాటి బలహీనతలు ఉన్నప్పటికీ కూడా వాటిని జయించగలిగారు. గొప్ప వ్యక్తులుగా దేవుని అభిషేకాన్ని దీవెనలు పొందగలిగారు, ప్రజలను నడిపించగలిగారు. మరి కుటుంబాన్ని నడిపించాలంటే, బిడ్డలను నడిపించాలంటే, ఈ లోకాన్ని దాటాలి అంటే, లోకములో ధైర్యంగా ప్రయాణం చేయాలంటే మనందరం కూడా దేవుడి ప్రభువా ఇదిగో నన్ను ఇడివద్దు అయ్యా, ఇదిగో అనేక మారులు నీ చెయ్యి పట్టుకున్నప్పుడు ప్రభా, లేదా నా చెయ్యి నువ్వు పట్టుకున్నప్పుడు ప్రభా, కొన్నిసార్లు సైతానుడు లాగుతూ ఉన్నాడు, చెయ్యి జారిపోతూ ఉన్నది ప్రభా. జారకుండా బలంగా ప్రభా, ఇదిగో నాలో ఉన్న పాపం వల్ల జారిపోతుంది ప్రభా, నాలో ఉన్న దోషాల వల్ల జారిపోతుంది ప్రభా. నా పాపాలను మన్నించి నా దోషాలు క్షమించి ప్రభా, నా హృదయాన్ని శుద్ధి చేసి ప్రభా, పటిష్టంగా బలంగా నా చేయి పట్టుకొని ఈ లోకమైనటువంటి ఈ యొక్క వ్యామోహాల గుండా నన్ను దాటి నడిపించు ప్రభా. ఈ లోకంలో నన్ను ప్రభా విజయవంతంగా నడిపించు ప్రభా. అబ్రహామును దీవించిన దేవా, మోషేను దీవించిన దేవా, దావీదును దీవించిన దేవా, సంసోను దీవించిన దేవా, ఈ రోజున నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డను దీవించమని వేడుకుంటూ ఈ పూజా బలిలో కొనసాగుతాం. ఆ తదుపరి ప్రత్యేక దివస ప్రసాద ఆరాధనలో మనం ముందుకు వెళదాం. పుష్పాదులతో మృదు మంజుల గానముతో ప్రభు పాద పీఠ సన్నిధికి వేవేగరారి అర్పణకు ఫల పుష్పాదులతో సంప్రీతితో మా కానుకలు అర్పించమేమిట చేరితిమి, సంప్రీతితో మా కానుకలు అర్పించమేమిట చేరితిమి ఫల పుష్పాదులతో. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి
ప్రీతికరమగునట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమను కొరుకును, మన ప్రయోజనము కొరుకును, తన పవిత్ర సభ ప్రయోజనము కొరుకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ పవిత్ర అర్పణము మాపై నీ రక్షణ ఆశీస్సులను సదా కురిపించునుగాక. తత్ఫలితముగా మేము దివ్య సంస్కార రూపములు నిర్వహిస్తున్న ఈ బలి మా నిత్య రక్షణ సాధనముగాగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా నీవు నీ ప్రీతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచింపబడిన వారు నిన్ను సన్నిధించుట సముచితము. నీ పునీతులందరూ ఏక హృదయముతో నీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో నీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సన్నిధిలో నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా కార్డినల్ పూల అంతోని గారిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉతాన మగుదుమను నమ్మకముతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమని చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కనతలేగు పరిశుద్ధ మరియమ్మ గారితోనూ, జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవలు చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా
నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు నేర్పిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించి నిలిన వారైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ఏలిన వారి శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇరుగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇరుగో లోకము యొక్క పాపములను పరిహరించే ప్రభువు. ఈ ప్రభుని విందునకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. రండి రండి ఆరగించండి, రండి రండి
ప్రసాదం ప్రభు యేసుని త్యాగం ఇది పవిత్ర ప్రసాదం ప్రభు యేసుని త్యాగం సప్రసాద వచనము. ప్రభు నీ పట్ల భయభక్తులు చూపే వారికి, నిన్ను నమ్మిన వారికి నీవు గొప్ప భాగ్యములను దయచేయుదువు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు స్వర్గపు ఆహారపు బలం నుండి భుజించిన భోజనము ద్వారా మేము నూతనీకరింపబడితిమి. మా హృదయములు నీ ప్రేమయందు దృఢపడుటకు ఈ పరమ విందు మాకు సహాయపడనుగాక. ఈ జీవాహారము మాలో ప్రేరణను పుట్టించి సోదర ప్రేమతో తోటి వారి సేవలు మాకు ఉత్సాహము కలిగిస్తున్నట్లు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో విశ్వాసములో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము.
గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనివనా కృపలతో బలపరచితివి కృషించిపోనివనా కృపలతో బలపరచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. జీయోను మార్గములో పలు శోధనలు రాగా సియోను మార్గములో పలు శోధనలు రాగా సాతాను జయించుటకు విశ్వాసము నీచితివి సాతాను